వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్న పురుషోత్తమ్ రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఎంత విచిత్రం అంటే సార్, జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చినాయి. జూన్ 11వ తారీఖున ఈయన ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాడంట రఘురామకృష్ణరాజు. 11వ తారీఖు కంప్లైంట్ ఇస్తే ఈమెయిల్ ద్వారా 10వ తారీఖే పోలీసులు ఏదైతే పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసేసుకున్న నెల రోజుల తర్వాత వాళ్ళ కేసు నమోదు చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నం కేసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజుని చంపడానికి ప్రయత్నించాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని A3గా పెట్టి వాళ్ళు కేసు నమోదు చేశారు. అంటే ఇంకా వాళ్ళకి ఏ విధంగా ఉందనంటే, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా జైలుకు పంపించాలి. ఇది వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్. ఈ టార్గెట్ లో భాగంగా ఇంకా అనేక రకాల కేసులు పెడతారు సార్. ఇది కాదు, ఎందుకంటే ఇట్లాంటి కేసులు ఇవన్నీ ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇది. అది కూడా అతనికి అయినటువంటి గాయం ఎడిమా వల్ల వచ్చిందని చెప్పారు సార్. ఏదైతే హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ఇచ్చింది, అది ఎడిమా వల్ల అయినటువంటి గాయం అని ఇచ్చారు. రఘురామకృష్ణరాజుని ఎక్కడా కొట్టినట్టు ఆనవాళ్ళు లేవు, అది ఎడిమా వల్ల వచ్చినటువంటి గాయం అని చెప్పిన తర్వాత ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు కూడా ఇతను చేసినటువంటి ఆరోపణలు తోసిపుచ్చి రఘురామకృష్ణరాజు చేసేటటువంటి ఆరోపణలు నిజం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈ రోజు వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసు పెట్టారనంటే, అంటే ఎలాగా వేధించాలి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేసినటువంటి అధికారుల్ని ఏ విధంగా వేధించాలనేటటువంటి ఒక టార్గెటెడ్ గా. అంతకుముందు లోకేష్ ఆల్రెడీ చెప్పాడు కదా, రెడ్ బుక్ లో అందరినీ రాసుకున్నాం, అధికారుల పేర్లు రాసాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రాసాం, మీడియా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి అన్న. అందుకని ఇందాక మీకు కూడా ఎవరో అన్నారంటున్నారు కదా, తెలుగుదేశం ఒక మిత్రుడే, రెగ్యులర్ గా కలిసే మిత్రుడే కనపడతా ఉంటారు, వాళ్ళు గుర్తుపడతారు కదా, గుర్తుపట్టి పలకరిస్తుంటారు కదా, అట్లా పలకరించే మిత్రుడే ఒక ఆయన అన్నాడు నిన్న పనిగట్టుకొచ్చి. ఏందా అంటే, ఎందుకు సార్ మీకు ఎందుకు సార్ మీ పని, మనం మీరేదో అన్నట్టుగా మీ రెడ్ బుక్లో మీ పేరు కూడా ఎక్కుద్దా, ఎందుకు నేనేం చేశాను నా పేరు ఎక్కుద్దా, నేను రాజకీయ నాయకుడినా అంటే అట్లా కాదంటే సార్. మొన్నటిదాకా ఎన్నికల ముందాక రోజు కొమ్మినేని గారు మరి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలన్నింటినీ ఖండిస్తా ఒక 5 నిమిషాలు దాని మీద రోజు పెట్టేవాళ్ళు. ఇప్పటికీ ఖండిస్తాను. నేను రామోజీరావుని పొగిడిన సందర్భం ఉంది, విమర్శించిన సందర్భం ఉంది. రామోజీరావు అబద్ధాలు రాయిస్తే అబద్ధాలు నేను ఇక్కడ కూర్చొని చెప్పిన ఎవరైనా చెప్పారా, రామోజీరావు నాతో చెప్పాడు అబద్ధాలు రాయొద్దని, కానీ ఇప్పుడు అబద్ధాలు రాస్తున్నారు అని నేను చెప్తూ వచ్చాను. మరి అబద్ధాలు రాయొద్దని చెప్పారన్నప్పుడు బాగానే ఉందా? ఓకే, అది వేరే చర్చలండి. ఈ పాయింట్కి వెళదాం. అంటే ఈ హత్యాయత్నం దాని మీద నాకు ఒకటి ఆశ్చర్యం కలిగింది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు, చంద్రబాబు నాయుడు గారి మీద కదా హత్యాయత్నం కేసు పెట్టాల్సింది. చాలా కీలకమైన పాయింట్ చెప్పారు వెంకటరెడ్డి గారు, ఆసక్తికరమైన అంశం ఇది. అప్పుడు మీరు అసలు ఏం దాని జోలికి వెళ్ళలేదు కదా. 29 మంది ఆయన అన్న మాటలేదు ఆ రోజు. జగన్నాథ్ రథచక్రాల్లో చనిపోవట్లేదా, రోడ్డు ప్రమాదాల్లో చనిపోవట్లేదా, రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదా, 29 మంది చనిపోతే ఎందుకు ఊరికి రాద్ధాంతం చేస్తారు, వాళ్ళ పాపం మండి చనిపోయారు అన్నట్టు మాట్లాడాడు ఆ రోజు. అలాంటి వ్యక్తి మీద కదా మరి కేసు పెట్టాల్సింది. అలానే ఏర్పేడులో ఇసుక మాఫియాతో 18 మందిని సార్ లారీతో గుద్ది చంపించారు సార్. మరి చంపించినటువంటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి A1 గా చంద్రబాబు నాయుడు గారి మీద కదా కేసు పెట్టాల్సింది. అలానే ఎర్రచందనానికి సంబంధించిన ఏదో కూలీల్ని అక్కడ అడవిలో కాల్చి చంపేశారు సార్ ఎన్కౌంటర్ పేరుతో. సో ఇది కదా చేయాల్సింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కదా కేసు పెట్టాల్సింది. ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తా ఉందంటే, ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో లేకుండా చేయాలి. ఎందుకంటే సాక్షాత్తు ఈ రోజు స్పీకర్ చైర్ లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు సార్. జగన్మోహన్ రెడ్డి బతికే ఉన్నాడు కదా, చచ్చిపోలేదు కదా అని మాట్లాడాడంటే, మరి కేసు పెట్టాల్సింది అయ్యన్న పాత్రుడి మీద, లేదా చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళ మీద. ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కదా కేసు పెట్టాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా లేకుండా చేయాలనే కుట్ర పండుతుంది, వాళ్ళ మీద కేసు పెట్టాలా? ఏదైతే రఘురామకృష్ణరాజు అతను ఒక ఫేక్ గా ఒకటి క్రియేట్ చేసిన అనేది కొట్టారని చెప్పి ఒక ఎలిగేషన్ చేసి అబద్ధాలను ప్రచారం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద కేసు పెట్టాల్సింది. ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు ఈరోజు. సో ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తానే ఉన్నారు. వాళ్ళు ఎన్ని రకాల కేసులు పెట్టినా కూడా వెనకటి వేసేటటువంటి ప్రసక్తి అయితే లేదు కొమ్మినేని గారు. ఇంకోటి అయితే ఒక మిత్రుడు ఎవరో నాతోటి అన్నారు, జగన్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన థ్రెట్ పెరుగుతూ ఉంది సుమా, ప్రాణాలకు థ్రెట్ పెరుగుతోందని కూడా అంటున్నారు. మరి మీరు మీ పార్టీ వారు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో లేదు తెలియదు కానీ
అందుకనే కదా సార్ వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటకు వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు సెక్యూరిటీ అవసరమా, మేము అన్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు సెక్యూరిటీ అవసరమా అని. లోకేష్ గారికి ఇచ్చారు సార్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. ఎందుకు ఇచ్చారు? ఆ రోజు లోకేష్ గారు ఒక ఎమ్మెల్యే కూడా కాదు, లోకేష్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంతే. అప్పుడు ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. కానీ మేము ఎందుకు ఇచ్చారని అడిగామా? కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఉండకూడదు అంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఎందుకు, ఆయన ఒక్కడే బయటికి రాలేడా అని అడుగుతారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారికి, అదే లోకేష్ కి, అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా అవన్నీ వర్తిస్తాయి కదా. సో మేమే రోజు అలా అనలేదు. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఈ టైంలో నిన్న కేసు పెట్టాను. నెల రోజులు అయింది సార్. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు, నిన్న 12వ తారీఖు. నెల రోజులు కరెక్ట్ కేసు పెట్టారు. ఎందుకు నిన్న పెట్టారు? ఈ రోజు రాష్ట్రం మొత్తం అమ్మకు ఇల్లు, అమ్మ ఒడి పేరుతో అమ్మకు వందనం అని ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాం, ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి మొన్న ఒక జీవో రిలీజ్ చేసి ఓన్లీ ఒక తల్లికి మాత్రమే ఇస్తాము, ప్రతి బిడ్డకి ఇవ్వమని చెప్పి ఆ జీవో మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రెండు, ఎంత దారుణమైన సంఘటన అంటే సార్, 9 సంవత్సరాల బాలికని రేప్ చేసి హత్య చేసి ఈ రోజుకి శవం దొరకలేదు సార్. 7 రోజులైంది. ఆదివారం రోజు ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు. చేస్తే 7 రోజులైనా ఈ రోజు ఇప్పటికీ అమ్మాయి ఆచూకీ తెలియదు, అమ్మాయి శవం ఇప్పటి వరకు దొరకలేదు. ఈ 7 రోజులైనా ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటి వరకు. ఇట్లాంటివన్నీ, ఒక పక్క దళిత మహిళలను ట్రాక్టర్ పెట్టి గుద్ది చంపేస్తా ఉన్నారు, ఎక్కడికి పడితే అక్కడ దాడులు చేస్తా ఉన్నారు. వీటన్నింటినీ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఈ టైంలో తెర మీద తీసుకొని వచ్చారు. అంటే మన నెల రోజుల క్రితం రఘురామకృష్ణరాజు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇస్తే నెల తర్వాత ఇప్పుడు ఎందుకు కేసు పెడతారు? సో ఈ రోజు డైవర్ట్ చేసేటటువంటి బెదిరించడమా మీరు ఇవన్నీ మేము మా హామీలన్నీ ప్రస్తావిస్తే మేము మీ సంగతి చూస్తాం ఇట్లా అని బెదిరించడమా? అంతేగా సార్. ఇప్పుడు మీరు దాని మీద చర్చ పెట్టుకుని వాళ్ళకి ఎందుకు దీని మీద చర్చ జరుగుతుంది అంటే, ఈ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం అందరినీ. జగన్ గారి మీద కేసు పెట్టారంట, హత్యాయత్నం కేసు, సో జగన్ గారి మీద అరెస్ట్ చేస్తారు ఇది అని చెప్పి మళ్ళీ డిస్కషన్ జరగాలి కాబట్టి దీని మీద. రెండు, దానిలో భాగంగానే షర్మిల గారు నేను తెర మీద తీసుకొని వచ్చారు. ఎంత దారుణం అంటే సార్, మొన్న 8వ తారీఖు పండగ చేశారంట వైఎస్ఆర్ జయంతిని. ఇందుకు వైఎస్ఆర్ విగ్రహాలని ధ్వంసం చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒక్క ప్రశ్నించకుండా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గురువే కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా, మరి రాజశేఖర రెడ్డి గారి మీద వీళ్ళకి అంత అభిమానం ఉంటే కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఇక్కడికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలబెడుతున్నారు, ఇది దుర్మార్గ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నామని చెప్పి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గాని షర్మిల గాని క్వశ్చన్ చేయలేకపోయారు? ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరిపాం సార్. 5 సంవత్సరాలు జరిపాం మేము అధికారంలో ఉన్నప్పుడు. ఆ రైతు దినోత్సవాన్ని ఈ రోజు 8వ తారీఖున తీసేశారు. మరి దాని మీద ఎందుకు షర్మిల గారు మాట్లాడట్లేదు? ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పేరు మారిస్తే ఎందుకు మాట్లాడట్లేదు? సో రాజశేఖర రెడ్డి గారి మీద ఈ రోజు ప్రేమ వలకబోస్తున్నటువంటి షర్మిల గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు స్వామి భక్తి ప్రదర్శిస్తా ఉన్నారు? రాజశేఖర రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి నాశనాన్ని కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డైరెక్షన్ లో ఈ రోజు మీరు వెళ్తూ, ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఏదో మళ్ళీ మీరు ప్రేమ ఉన్నట్టుగా, రాజశేఖర రెడ్డి గారికి ఏదో మీరే వారసురాలుగా ప్రొజెక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి ఎందుకు ఇవన్నీ ఖండించట్లేదు అని అడుగుతున్నాను. నిజంగా మీకు ప్రేమ ఉంటే రాజశేఖర రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎందుకు స్పందించాలా? ఎందుకు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయాల? రెండు, ఎవరిని ప్రశ్నిస్తారు సార్? అధికారంలో ఉన్నాలని ప్రశ్నిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు షర్మిల గారు. అదే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు గొప్పతనాన్ని ఒకటి ఒప్పుకోవచ్చు సార్. చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలో తన మనుషులను పెట్టుకుంటాడు. సిపిఐ, మీరు ఆ పని చేసుకోలేకపోయారు కదా. మేము స్ట్రైట్ పాలిటిక్స్ చేశాం సార్, మేము మంచి చేసి ఓడిపోయాం. సో చంద్రబాబు నాయుడు గారు లాగా కుట్రలు చేసి అధికారంలోకి రావాలనుకుంటే 2009లో మాకు 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిన అఫీషియల్ గా మేము అవలా వద్దన్నాం. సో మా విలువలు, మేము విశ్వసనీయత మేము అలా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి విలువలు ఎలా ఉంటాయంటే పక్క పార్టీలో మనుషులు పెడతాడు, ఎడదండి. అసలు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మీద విమర్శ చేయదు, కమ్యూనిస్టులు చంద్రబాబు మీద విమర్శ చేయరు. బీజేపీ, జనసేన అంటే ఆల్రెడీ కలిసే ఉన్నారు. ఈ రాష్ట్రంలో 7 రాజకీయ పార్టీలు ఉన్నాయి సార్. 7 రాజకీయ పార్టీల్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒకవైపు, మిగిలిన 6 పార్టీలు ఒకవైపు. 6 పార్టీలు చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతారు. అమ్మవందనం ఏంటి, ఈ దాడులు ఏంటి, ఒకరు క్వశ్చన్ చేయట్లా. కమ్యూనిస్టులు క్వశ్చన్ చేయరు, కాంగ్రెస్ క్వశ్చన్ చేయదు. అది ఆశ్చర్యంగా ఉంది. వామపక్షాలు కూడా మాట్లాడట్లా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వామపక్షాలు కూడా ఇదేందా ఈ ఇంత అశాంతి ఏమిటి, శాంతి భద్రత సమస్య ఏంటి అని వాళ్ళు కూడా అడగట్లేదు. చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు షర్మిల గారు నిన్న షర్మిల గారు ఒక మహిళగా, ఒక పార్టీ అధ్యక్షురాలుగా 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఎక్కడున్నారు హోంమంత్రి అనిత గారు?
ఎందుకు అసలు మీరు ఇప్పుడు వరకు మరి మీరు పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోతున్నారు. ఇందాక అక్కడ సోషల్ మీడియాలో చూశాను. ఇప్పుడు సుగాలి ప్రీతి 2017లో జరిగితే దాని మీద జగన్ ఏం చేయట్లేదని అదని ఇదని చాలా విమర్శలు, 31,000 మంది మహిళలు మిస్ అయిపోయారని వాలంటీర్ల మీద ఆరోపణ అన్ని చేసిన పెద్ద ఆయన ఇక్కడ అసలు ఈ అత్యాచారాలు ఇవి జరుగుతుంటే అసలు మాట్లాడట్లా, విధ్వంసం జరుగుతుంటే మాట్లాడట్లేదు కదా. వాళ్ళ పార్టీ నాయకులకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు సార్ పవన్ కళ్యాణ్ ఒక వారం రోజుల క్రితం అనుకుంటా. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ప్రభుత్వం మీద ఎవరో విమర్శలు చేయొద్దు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అంటే ఇప్పుడు ఈ ఇసుక వీటన్నిటి మీద జనసేన ఎవరన్నా కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, క్వశ్చన్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. తెలివిగా తెలుగుదేశంతో కలిసి ఇసుకది లాగిస్తే సరిపోయేది. అట్లా చేస్తున్నారంట కదా చాలా చోట్ల. మీరేమో ఇసుక పోగు చేసి పెట్టారు అక్కడ, శుభ్రంగా వాళ్ళకి మంచి వనరుగా మారింది అక్కడ వాళ్ళకి. రైట్. 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుకను మేము నిల్వ పెట్టాం సార్. ఎందుకంటే వర్షాలు వస్తాయి కాబట్టి, వర్షాకాలం అందుబాటులో ఉండాలి, మళ్ళీ ఇసుక తీయటం కుదరదు కాబట్టి 2-3 నెలలు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి మేము స్టాక్ చేసి పెడితే వీళ్ళు ఇసుకను మింగేశారు. అప్పుడే 40 లక్షల టన్నులు మింగేశారు. అంటే దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఇసుకను తిన్నారు సార్ తెలుగుదేశం జనసేన నాయకులు. కేవలం ఈ నెల రోజుల్లో 200 కోట్ల ఇసుకని కూటమి నాయకులు తినేశారు. ఇప్పుడు దీని మీద కూడా ప్రశ్నించాల్సింది పవన్ కళ్యాణ్ కానీ, షర్మిల కానీ వీళ్ళందరూ. రైట్.